మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న సమయంలో భోజనం పడక విషయంలో సదరు విద్యార్థికి తోటి విద్యార్థులతో తరచూ గొడవలు జరిగేవని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. అప్పటి నుంచి పగ పెంచుకున్న సహచర విద్యార్థులు శుక్రవారం సాయంత్రం బాలుడిపై మూకుమ్మడిగా దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. కాలి బూట్లతో విచక్షణారహితంగా కొడుతూ గదులు మారుస్తూ విద్యార్థిపై దాడి చేశారని తల్లిదండ్రులు తెలిపారు. ఈ దాడిలో విద్యార్థి ముఖం, ఛాతీ, వీపు, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లాసు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి అతన్ని వేరే రూమ్ లోకి తీసుకెళ్లి చేతులతోని కర్రలతోని బాగా కొట్టిరని కంప్లైంట్ ఇచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫాదర్ కి ఇంటిమేషన్ ఇచ్చేసి మీ పిల్లోడు మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారు. పిల్లోడు తల్లితో కూడా అదే చెప్పాడు. భయంతో లోకల్ హాస్పిటల్ ఆదిత్య హాస్పిటల్లో ఈ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పించారు. వాళ్ళు అడిగినా కూడా మెట్ల మీద నుంచి కింద పడ్డాడని చెప్పారట. కామారెడ్డికి వెళ్ళిన తర్వాత అడిగితే ఒక 8 మంది క్లాస్మేట్స్ తీసుకొని వెళ్లి వేరే రూమ్ లోకి తీసుకెళ్లి నన్ను చేతులతోని కర్రలతో కొట్టారని, బాడీ మీద అన్ని దెబ్బలు ఉన్నట్లు, ఆ వీప్ పైన ఉన్నట్లు చూపించారు. బెడ్ దగ్గర కొన్ని చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ జరిగినట్లు, తర్వాత భోజనం దగ్గర ఇష్యూస్ జరిగినట్టు, నేను ముందు నువ్వు ముందు అన్నట్లు ఈ చిన్న చిన్న విషయాలు జరిగాయి. ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని ఇప్పుడు నువ్వు దొరికావురా అని చెప్పేసి నన్ను తీసుకెళ్లిరని అబ్బాయితో మాట్లాడితే అబ్బాయి కూడా అదే విషయం చెప్తా ఉన్నాడు. ఈ ఎవరైతే కొట్టిన పిల్లలు ఉన్నారో ఆ పిల్లల పైన కాలేజీ మేనేజ్మెంట్ పైన కూడా రిలవెంట్ సెక్షన్ లో బుక్ చేసి మేము వాళ్ళ పైన చర్య తీసుకుంటాం.